ఏదో ఆ దేవుడు ఓర చూసి ఇటు మలిపిండు గాలి వాము మూడోసారి కూడా పగ్గాల చేతికిస్తే మాత్రము ఇక తెలంగాణను నిలువున అమ్ముకుంటాడు అనే కాడికి వచ్చింది కథ. ఎందుకంటే ఆ ఎత్తున నోరు చాపుకొని తెలంగాణ రైతులకు తెలంగాణ జనాలకు అన్యాయం చేద్దామని జగనాలతో అంటగాగి కమిషన్లకు కకృతిపడి రోజమ్మ రొయ్యల పులుసుకు జగనాలు చేపల పులుసుకు అలవాటు అయ్యి ఈ రకంగా బనకచెర్ల ప్రాజెక్టు మీద కథ నడిపించి ఆనాడు నీళ్ళు ఎక్కువ మలుపుకపోతుంటే మరి అట్టట ఉంటుంది ఇట్టట ఉంటుంది అని అడగకుండా చేయకుండా చేపకుండా అంత నాదే ఇష్టమే ఇష్టపురం అన్నట్టుగా చేస్తే ఇప్పుడు ఆ దొంగతనం అంతా వీడియోల రూపంలో రేవంతం అయ్యా ఇక మరి అందులో ప్రజాభవన్లో ఇక ఈ రకంగా మోత మోగిస్తుండు బీఆర్ఎస్ వల్ల తప్పులు ఎత్తి చూపుకుంటా.